రాష్ట్రంలోని వ్యవసాయ కార్మికులకు గ్రామీణ కూలీలకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వేములవాడలోని బింగి మహేష్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను చాడా వెంకటరెడ్డి ప్రారంభించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు కోసం కృషి చేయాలని క్లాసుల ప్రారంభం సూచికగా జాతీయ కార్యవర్గ సభ్యులు కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె కాంతయ్య, నక్కా బాలమల్లేషు, రాష్ట్ర నాయకులు కొయ్యడ సృజన్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, నాయకులు కడారి రాములు తదితరులు పాల్గొన్నారు. వారానికి పేమెంట్ చేయాలి. ఎక్కడ చేస్తారు? 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, 4 నెలలు, 5 నెలలు కూడా చేస్తారు. అందుకనే వ్యవసాయం కూడా అనుసంధానం చేయాలని కూడా చర్చ జరిగింది. అందులో ఏదైనప్పటికీ కూడా ఈ కూలి పని కల్పించడంలో మరి ఆనాడు మన పోరాట ఉద్యమాలే ప్రధాన పాత్ర పోషించాయి. ఇవాళ కూడా వచ్చిన చట్టాలను అమలు చేయడం, చట్టాలకై పోరాటాలి, చట్టాలు వచ్చిన తర్వాత పోరాడాలి. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఇళ్ల స్థలాలు వేసుకున్నదానికి, ఇళ్ల స్థలాల కొరకు పోరాటం, ఇళ్ళ కొరకు మంచి జీవన పోరాటం. ఈ రకంగా మరి వ్యవసాయ భూములు కూడా ఇప్పుడు ఇవ్వాలి. అన్ని ఎకరాల తవ్వుతూ ఉన్నాయి. చాలా చోట్ల ప్రభుత్వ భూములు, శిఖ భూములు అన్ని ఎకరాలు అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న మళ్ళీ ఒక ముసాయిదా చట్టం, రెవెన్యూ చట్టం తీసుకొచ్చినారు. 2021లో కేసీఆర్ మరి చట్టం తీసుకొచ్చారు. ధరణి పోర్టల్ ఆధారంగా చట్టం ఇచ్చారు. అప్పుడే చెప్పినాం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు ఫస్ట్ టైంగా చెప్పారు. ఏం చెప్పారంటే ధరణి పోర్టల్ అది తప్పనిసరిగా సెల్లే వయసు వస్తుంది, ధరణి పోర్టల్ విధి వస్తుందని చెప్పాడు. కానీ పెడచెవులు పెట్టాడు, నిర్లక్ష్యం వివరించాడు, చట్టం చేస్తున్నాడు. ఇలా ధరణి పోర్టల్ వల్ల ఎంతమంది బతుకులు బజారు పడేవో, ఎన్ని వేల లక్షల రూపాయల చేతులు మారుతున్నాయో, కోట్ల రూపాయలకు ఎంతో కొంతమంది మరి వేలాది మంది, వందలాది మంది మరి కోటీశ్వరులుగా మారినారో నేను చెప్పాలి. చెప్తా ఉన్నారు, చిట్టా ఇస్తూ ఉంటే బయట ఇస్తూ ఉంటుంది. ఇలా ఆ భూముల చిట్టా అట్లా ఉంటుంది. అందుకని మొట్టమొదట మరి దేశంలో, తెలంగాణలో ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా పేదల భూములు వంచాలా, దున్నేవాడికి భూమి కావాలా, ఇళ్ల స్థలానికి కావాలా, పేదల బతుకులలో సామాజిక మార్పు రావాలా, వెలుగు రావాలా అని పోరాడింది మొట్టమొదటి నుండి. నేను కూడా ఈ వ్యవసాయ కలిసి ఉన్నప్పుడు మేము కొట్లాడింది మేము ఆ రోజు మాట్లాడిన నినాదం ఏంటంటే సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం రావాలా, పేదలకు భూములు అన్ని రకాలు కూడా ప్రభుత్వ భూములు, బచ్చల భూములు, ఇవన్నీ సీలింగ్ భూములు పేదలకు పంచాలని డిమాండ్, దున్నేవాడికి భూములు అనే నినాదం తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రతిబింబించిందంటే ఆనాడు వ్యవసాయ కార్మికులు, కూలీలందరూ, బాధ్యతలందరూ గట్టిగా పోరాడినాడు. కాబట్టి భూస్వామ్య వ్యవస్థ అంతం కావడానికి నాంది వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అందువల్ల మనం పోరాటం చేయకుండా ఏ పని సాధ్యం కాదు.